చూడండి ఫ్రెష్ మసాలా అయితే రెడీగా ఉంది. ఇప్పుడైతే చూడండి ఇంకో ఫిష్ అయితే వేసాము. ఆయన చూడండి ఒక చేపతో ఎలా కనిపిస్తున్నారు. ఘాట్ వస్తుంది, పొగ వస్తుంది, ఏంది రబ్బాయి కష్టాలు. హాయ్ హలో అండి, అస్సలాము అలైకుం, వెల్కమ్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ 1M. హాయ్ అస్సలాము అలైకుం, వెల్కమ్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ 1M. సో ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు మన వీడియో ఏమి చెప్పాలి కదా వ్యూవర్స్కు. మీరు చెప్పరా? నేను చెప్పను, నువ్వే చెప్పు. ఏమో వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఏమవుతుందో ఏమో అని అలా అంటారా? సో మన వీడియో అయితే ఈరోజు ఫిష్ ఫ్రై అండి. ఫిష్ ఫ్రై, అవునండి. ఈరోజు మనం అవుటర్ వచ్చాం, ఫిష్ ఫ్రై అయితే చేయబోతున్నాం. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూస్తూ ఉండండి. వీడియో అయితే కంటిన్యూ చేసేద్దాం. एक बस्सा दो डाल लो. ఓకే అండి, నేను మొత్తం రెడీ అయిపోయాను. ఇప్పుడు వంట చేయడానికి వంట మనిషి రెడీ, తినడానికి వంట కాదు కదా ఇది, ఫిష్ ఫ్రై కదా. అవునా? అంటే వంట అంటే భోజనం, వంట అయిపోతుందా ఇది? ఫిష్ ఫ్రై వంట అంటే ఫిష్ ఫ్రై కదా. వంట అంటే రైస్ దాన్ని వంట అంటారు. అది కూడా చేద్దాం ఒక రోజు. పప్పు చేసి, వైట్ రైస్ చేసి, ఏదైనా చికెన్ పకోడా కానీ అలా ఏమన్నా చేస్తే వావ్ అనిపించాలి. అట్లే ఈరోజు లగేజ్ చాలా తక్కువ అండి మనకి. మీ సెల్ఫీ స్టిక్ ఇక్కడ ఉండిపోయింది. మళ్ళీ తేకపోతే తేలేదు అంటారు. ఫిష్ ఫ్రై మసాలా తెచ్చాను, గరం మసాలా తెచ్చాను. అందరూ అనుకుంటుంటారు ఇవన్నీ చూపిస్తుంది కానీ ఫిష్ మాత్రం తెచ్చిందా లేదా చూపించలేదు అనుకుంటుంటారు. సో మన మసాలాలు చూడండి. ఇక్కడ ఫస్ట్ మసాలాలన్నీ పెట్టేద్దాం. ఇక్కడ ఇవన్నీ మన మసాలాలు, ఇవన్నీ మనం దాంట్లో యాడ్ చేసే మసాలాలు అన్నమాట. దాది వేసుకోవడానికి స్పూన్, ఓకేనా? ఫస్ట్ ఇవన్నీ మనం రెడీ చేసుకొని, నేను ఫిష్ మళ్ళీ దాంట్లో చేయి వేస్తే స్మెల్ వస్తుంది కదా, అది బాగా వాష్ చేయాలి. ఒక లెమన్. ఎవరైనా నాకు కనుక వీడియో లైక్ చేయకపోతే, సబ్స్క్రైబ్ చేయకపోతే, కామెంట్ చేయకపోతే దెబ్బలు పడతాయి. రాజా అన్నట్టు దెబ్బలు పడతాయి. ఈసారి జస్ట్ జోక్ అండి. ఫిష్ చూసేయండి. ఇంకా నేను ఫిష్ చేస్తున్నాను కానీ మీకు ఒక తెలియని విషయం ఒకటి ఉంది. ఏమండి అది? ఫిష్ నేను తింటానా? ఒక్క పీస్ తింటానండి అంతే. సో ఇవేనండి మన ఫుల్ ఫిష్ ఫ్రై చేద్దాం మనం. మీరు ఇప్పుడు నేను వాష్ చేయడానికి సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. చూడండి, అది మనకు ఫిష్ స్మెల్ రాకుండా ఉండాలంటే మనము కొద్దిగా సాల్ట్, అలాగే పసుపు అండి, అలాగే హాఫ్ లెమన్ కూడా వేసుకుంటే మనకు అస్సలు స్మెల్ ఉండదు ఫిష్ తిన్నట్టు. చాలామంది వేయరు, బట్ నేను వేస్తాను. ఎందుకంటే నాకు ఫిష్ తినడం అలవాటు లేదు కాబట్టి నేను ఏమేమి వేసి క్లీన్ చేస్తే బాగా ఫ్రెష్ అవుతాయి అనేది అలా చేస్తారనమాట. సో లెమన్ కూడా హాఫ్ వేసేద్దాం. సో చూస్తున్నారా, నేను ఇలా అన్నీ వేసేసుకొని నేను ఒక్కసారి ఇది మొత్తం ఇలా క్లీన్ చేసుకుంటానండి. ఎవరు చేస్తారో లేదో నాకు తెలియదు, నేను మాత్రం ఇలా చేస్తాను. ఎంతమంది ఇలా చేస్తారో నాకైతే కామెంట్స్ చేయండి. ఇప్పుడైతే మనం మసాలాలన్నీ అయితే యాడ్ చేసుకుందాం. జింజర్ గార్లిక్ పేస్ట్ 2 స్పూన్స్, రెడ్ చిల్లీ పౌడర్ 2 స్పూన్స్, కొద్దిగా టర్మరిక్ ఒక 1/4 స్పూన్ అండి ఇది. అలాగే మనకు కార్న్ఫ్లోర్, ఇది 2 స్పూన్ ఫుల్గా వేసుకొచ్చాను నేను. కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసేద్దాం. అది వేస్తే మనకు మసాలా బాగా అంటుకుంటుంది కాబట్టి. అలాగే ఇప్పుడు సాల్ట్. మన ఫ్రెండ్ వచ్చి చూడండి, మనం ఎక్కడున్నా ఒక ఫ్రెండ్ వచ్చేస్తున్నాం. మనం యాడికి పోయినా ఒకరు వస్తారు అనమాట. గరం మసాలా పౌడర్, ఫిష్ ఫ్రై మసాలా. ఇప్పుడు మనం దీన్నైతే లెమన్ వేద్దాం. హాఫ్ లెమన్ ఉంది కదా ఇప్పుడు మనకు ఇది. సో లెమన్ వేయడం వల్ల ఫిష్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. నేను తినే ఒక్క పీస్కి నేను ఎన్నెన్నో చెప్తానండి, మీరు నమ్మద్దండి నన్ను. నేను తినేది ఒక్క పీసే ఫిష్ మాత్రం. మళ్ళీ అన్నీ అయితే నేను తింటాను, ఫిష్ మాత్రం ఒక్కటే తింటా. ఒకసారి బోటి కూడా చేద్దామండి, అవుటర్లో బాగుంటుంది. కుక్కర్ ఎత్తుకొని వచ్చేసి ఇక్కడ బోటి జంగల్లో వచ్చి విజిల్స్ వస్తా ఉంటే భయపడి వచ్చే వీళ్ళందరూ పల్లెల్లో నుంచి రెడీ.
దీంట్లో బాగా పట్టించేద్దాం మసాలాలు. కట్స్ కూడా వాళ్ళే వేసేసారు. సో ఇక్కడ పెట్టి మనం బాగా మసాలా రుద్దేద్దాం దీన్ని. ఇది పల్లెటూరి వంటకం లాగా ఉంది ఈరోజు అయితే. నాకు ఇన్ని రోజుల నుంచి చేస్తున్నాం కానీ ఫిష్ చేస్తే పల్లెటూరు లాగా అనిపిస్తుంది నాకు. మీకు అనిపించట్లా? చెట్లగాడు ఉన్నామని పల్లెటూరు ఏమో అలా అంటారా? లొకేషన్ బాగుంది కదా ఈరోజు. ఈరోజు అయితే లొకేషన్ చాలా బాగుందండి. మసాలా రెడీ. చూడండి ఫ్రెష్ మసాలా అయితే రెడీగా ఉంది. నేను కూడా రెడీగా ఉన్నా. ఇక్కడ కవర్ స్నాక్స్ తినేదానికి రెడీగా అంట. ఇది నేను తీసుకున్నాను. చిన్నప్పుడు అయితే మన స్కూల్ దగ్గర నేను 20 పైస్ 10 పైస్ ఇచ్చి ఇది కొనుక్కునేదాన్ని. కొనుక్కొని తిన్నాను నేను. ఇవన్నీ 10 పైస్ ఇస్తే ఇవి 10 పీసెస్ ఇస్తా ఉంటాయి చిన్నప్పుడు. ఈ స్నాక్స్ ఎంతమంది తిన్నారో నాకు కామెంట్ చేయండి. మన స్కూల్ దగ్గర చూపించు ఇక్కడ చూడండి. నేను ఇది తీసుకుంటే ఫ్రెండ్స్ అందరూ నా పక్కనే, వాళ్ళందరూ 5 పైస్కి 10 పైస్కి తీసుకుంటే నువ్వు 1 రూపాయి కొన్నానంటే అబ్బా అందరూ నా పక్కనే. అప్పుడు ఇవి బిస్కెట్స్ వస్తాయి అంటే ఖజూర్స్ చేస్తారు కదా, పిండి ఖజూరు, దాంట్లో ఇవి పీసెస్ చేసి అలాగే నూనెలో ఏం చేస్తారనమాట. చాలా బాగుంటుంది ఇది. ఏమంటే సౌండ్ బాగా గట్టిగా వస్తుంది, రాళ్ళు నమ్మన్నట్లు వస్తుంది. ఎంతమంది తిన్నారు? ఇప్పుడు చూడండి మా ఆయన కూడా నా ఫేవరెట్ స్నాక్స్ అయితే తినేస్తున్నారు. ఆయన ఫేవరెట్ ఇవేనండి. చూడండి మురుకులట, చిప్సులట, ఇంకా అది పకోడీ అంట, బజ్జీలు, బోండాలు, ఇంకా ఏమి వడలు, అలసందల వడలు అయితే చాలా ఇష్టం ఆయనకైతే. అది కూడా ఒకసారి చేద్దాం మనము. అంటే మనం పిండి గిన్నె అంతా ఇంటి దగ్గరే రెడీ చేసుకొని వచ్చి ఇక్కడైతే మనం నూనెలో ఏం చేసి తినేద్దాం. ఓకేనా? చికెన్ షర్వా ఇంటి దగ్గర నుంచి చేసుకొని వచ్చేసి వడలు అయితే ఇక్కడే మనం పెనం పెట్టేసి బాగా రెడీ చేసుకొని తిందాం. ఈ రోజుకైతే తినండి అందరూ. నేను ఇచ్చిన స్నాక్స్ ఒక 2 పీసులు తినేసి అప్పుడే చిప్స్కి వచ్చేస్తున్నారు. చూడండి చిప్స్ అంటే చాలా ఇష్టం ఆయనకి. చెప్తున్నా ఇలాంటివన్నీ చాలా ఇష్టం. నాకైతే చికెన్ ఐటమ్స్ అయితే అంటే చాలా ఇష్టం. నాకు మా పాపకైతే చికెన్ ఐటమ్స్ చాలా చాలా ఇష్టం అండి మాకు. ఇంకా ఆయనకంటే బోండాలు, బజ్జీలు అలాంటివే. ఇంకా ఫిష్ అయితే నేను బాబు ఒక్కొక్క పీసే తింటాము. ఇప్పుడు చిన్నగా ఉంది కాబట్టి చూద్దాం, ఒక్క ఫిష్ తినేద్దాం మీకోసం, అందరికోసం. మన పొయ్యి రెడీ, పెనం పెట్టేద్దాం. ఓకేనా? తేమగా ఉన్నాయండి కట్లన్నీ. ఇది వాన పడింది కదా మొన్నంతా, ఒప్పో గుచ్చుకుంది నాకు. ఆయిల్ వేస్తున్నానండి ఇప్పుడు నేనైతే. చాలు, మళ్ళీ కావాలంటే వేసుకో. ఫిష్కి అయితే ఆయిల్ ఏమి ఎక్కువ అవసరం లేదు. నేను మామూలుగా ఆయిల్ వాడేదాన్ని, అలాంటిది ఫిష్కి అయితే ఆయిల్ అయితే అస్సలు వాడాను నేను ఎక్కువ. వావ్ ఒక్కొక్కటే వేద్దామా? జస్ట్ 1 2 3 అయిపోయారు. 1 2 3 ముగ్గురు ఉన్నారు ఫ్రెండ్స్. ఈరోజు ముగ్గురికి ఇన్వైట్ చేశామన్నమాట. ఫ్రెష్ కదా మన మదనపల్లి అయితే ఫ్రెష్. సండే మటుకు ఖచ్చితంగా సండే వస్తాయి చేపలు. చూడండి నా తాత ఎన్ని కష్టాలు పెట్టిస్తున్నారు మా ఆయన. చూడండి ఫినిషింగ్ టచ్ చూడడానికి వచ్చారు. చూడండి మాస్టర్ గారు. ఏమండాయి మాస్టారు, మళ్ళీ ఎప్పుడు అవకాశం అన్నట్టు మొత్తం చేసేసిందిలే. ఇంకా నేను అవకాశాన్ని వాడేసుకున్నాం అనుకొని ఇప్పుడైతే చూడండి అబ్బా ఎవరొద్దా చూస్తే ఈయనే చేస్తూ ఉన్నారు అంతా అనుకోవాలి కదండి. అబ్బా నేనే కదా చేస్తా ఉండేది. అవునండి అవునండి. మరి వీళ్ళు కూడా నమ్మేస్తారో ఏమో ఆఖరికైతే. నేను ఎప్పుడు ఏడవలేదండి ఇలా. మా ఆయన అయితే యూట్యూబ్ కోసం మేమేమో చేపిస్తున్నాను నాతో. చూడండి పొగ తాగితే ఆరోగ్యానికి హానికరం అంటారు. ఈ పొగ తాగితే ఏం కాదా? ఇప్పుడైతే చూడండి ఇంకో ఫిష్ అయితే వేసాము. ఆయన చూడండి ఒక చేపతో ఎలా కనిపిస్తున్నారు. మా ఆయనకు భలే ఇష్టం అండి చేపలు. అబ్బో భలే తింటారు, ఇష్టంగా తింటారు కదండి. చేప తింటే ఆరోగ్యానికి మంచిది. చికెన్ తింటే, మటన్ చికెన్ కంటే చేప బెస్ట్. చికెన్ తింటే హానికరమా? చికెన్ తినకూడదు. మనం చూడండి మన దుకాణం మొత్తం ఇక్కడ ఉంది. ఓయ్ ఏమ్రా ఇంకొకటి పెరిగిందాడా? మొత్తం 4 అయిపోయారేంట్రా మీరు? తెచ్చినదే 4 చేపలు ఇక్కడ. మేము 4 మీకే
నలుగురు వచ్చేసారండి. ఏదో ఒక్కరు ఉన్నాళ్ళే ఇచ్చేద్దాంలే, ఒక చేప తినేస్తాడులే అంటే నలుగురు వచ్చేసారు. ఇంకా మేమేం తినాలండి? నలుగురికి 4 ఇచ్చేద్దామా? మనమైతే రోడ్ సైడ్ ఉండాలి. వెహికల్స్ అయితే వెళ్తూ వస్తూ ఉన్నాయన్నమాట. ఎంతమంది ఈ జాగా గ్రెస్ చేస్తారో చూడాలండి. మేము ఎక్కడున్నామో చెప్పండి, ఎవరైనా కానీ చూసింటే కనుక ఈ ఏరియా చెప్పండి. ఎంతమందికి తెలుసు ఈ ఏరియా? చూడండి, అంతే కదండి. ఈరోజు అయిపోయింది. ఈరోజు నా మేకప్ మొత్తం వృధా అయిపోయింది. ఇంకోటి కూడా డన్. ఇదంతా బాగా పనుకుంటున్నాయి చూడండి అక్కడ. ఇప్పుడు 3వది. ఇది పెద్దగా ఉంది అన్నిట్లో. పెద్ద చేప మీకే, నాకు కాదు. ఘాట్ వస్తుంది, పొగ వస్తుంది. ఏంది రబ్బాయి ఈ కష్టాలు నాకు. నేను నిజంగానే ఏడ్చేసానండి. పొగ అవ్వడం లేదు ఈరోజు. నా స్పెట్స్ ఇచ్చేసేయండి, మనం పెట్టుకుంటాం. చూడండి నేనేం ఎరుస్తున్నాను ఈరోజు. వానకి కట్లని నానిపోయాయి కదా, పొగ అయితే బాగా వస్తుంది. ఇప్పుడు చూద్దాం ఏమన్నా ప్రొటెక్షన్ అయితే ఏమన్నా ఐస్ అగ్గి బాగా వస్తుంది. ఇప్పుడు కిచెన్గా కూడా తెచ్చుకున్నాను నేను. చూడండి బాగుంది కదా. వావ్, నిమ్మకాయ అయితే పిండేస్తున్నారండి ఈయన. తినకపోతే చెప్తా మళ్ళీ. యాంగిల్ చూడండి ఒకసారి. ఏం చేస్తాడారండి? ఏమంత ఏదో బోటి రసం పిండేసినట్లుంది మీకు కష్టంగా. ఏంది ఆహాహా అంటండి. చూద్దాం ఇప్పుడు, తినేద్దామా? చేప తినాలా? తప్పదా? తినాలా? ఫుల్గా తినేస్తారా? ఫుల్గా తినేస్తాను. నేను దీంట్లోనే ఒక్క పీస్ తినేస్తా. నేను ఫుల్ చేప అయితే తిండు. ముళ్ళులు ఉన్నాయి. సూపర్ టేస్ట్ అండి. బాగుందండి. బాగుందా? నచ్చిందా? ఆయనకు నచ్చిందంటే బాగున్నట్టే. అంటే నేను తిన్ను కదా, నాకు టేస్ట్ అంత అర్థం కాదు చేప. అయినా కానీ చిన్న చేప తీసుకుంటా. అందరిపైన చిన్నది ఏది ఉందో అది తీసుకుంటా నేను. సో ఓకే అండి, బాగుంది. ఇంకేంటి? ఇదే కదా మన వీడియో. ఇదేనండి మన వీడియో. వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొహసిన్ అఫీషియల్ వన్ఎం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఆల్ పైన క్లిక్ చేయండి. చూడండి, నేను చెప్పకపోతే మా ఆయన చెప్పారు. చాలా ప్రిపేర్ అయిపోయారండి ఈయన. తినండి అందరూ. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.